గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మైండ్ఫుల్ ఈటింగ్ లీడ్స్ టు గుడ్ నైట్ స్లీప్ అంటారు. ఈట్కి స్లీప్కి సంబంధం ఏంటి అంటే మన థాట్స్, మన ఎమోషన్స్, మన ఫుడ్ మనల్ని ఎలా లీడ్ చేస్తుంది, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తనేటి గారు, సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి, బాగున్నారా? బాగున్నాను. సో ఫుడ్కి స్లీప్కి సంబంధం ఉందని మనం అనుకుంటూ ఉంటాం. బేసిక్గా నైట్ ఎక్కువ ఫుడ్ తింటే తొందరగా నిద్ర పట్టుది, ఇలా మాట్లాడతాం. బట్ ఒక రోజులో కాకుండా ప్రతిరోజు మనం తినే ఫుడ్కి, మన స్లీప్కి, మన థాట్స్ అండ్ ఎమోషన్స్కి ఎలాంటి సంబంధం ఉంటుంది? ఓయా, ఫుడ్ జైసా అన్ వైసా మన్ అంటారు కదా. నేను చాలా చోట్ల విన్నాను, నాకు ఆలోచించాక కూడా కరెక్ట్ అనిపించింది. అండ్ ఈ పాడ్కాస్ట్ చూసిన వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి ఒకసారి. బికాస్ మనము తినే ఆహారము ఎవ్వడు చెప్పకూడదు. అట్లీస్ట్ మన లైఫ్లో మనం మినిమంగా చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? నేను ఏది తింటున్నానో అది నా లోపల ఎలా పనిచేస్తుంది అనేది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. నాతో చాలామంది బికాస్ కొంత మీడియాలో కనిపిస్తుంటాం కాబట్టి వెజ్ గొప్పదా నాన్ వెజ్ గొప్పదా ఈ డిబేట్లోకి వస్తారు. నన్ను ఎలాగైనా లాక్కు రావాలని చూస్తారు. డిబేట్లు కాదు, ప్రతి శరీరము ఏదైనా తిన్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో ఆ సెన్సిటివిటీ వాళ్ళకి రావాలి. మీరు ట్రై చేసి చూడండి. ఈ రోజు నుంచి ఇన్నేళ్ళు తిన్నారు కదా, ఒక 3 రోజులు వాటర్ ఫాస్టింగో లేకపోతే ఒక డీటాక్స్ ఫాస్టింగ్ వచ్చేసి జ్యూస్ ఫాస్టింగ్ లాగా చేసి 3 days తర్వాత స్టార్ట్ ఈటింగ్. ఓకే, మనకి నార్మల్గా చెప్తారు శరీరము ఒక 6 గంటల టైంలో ఉన్నదంతా కడుపులో అంటే డైజెస్ట్ చేసుకుంటుంది. సో 6 నుంచి 8 గంటల వరకు గ్యాప్ ఇచ్చి చూసుకోవాలి. సో ఫస్ట్ ఏం తింటున్నా, సపోజ్ నేను ఒక బ్రేక్ఫాస్ట్ చేశాను. ఈ బ్రేక్ఫాస్ట్ చేశాక అది మొత్తం నాకు మళ్ళీ కడుపులో గుర్రు అని కడుపులో ఆకలేస్తుంది కదా, అట్లా ఆకలేసే టైం ఎంత, ఎవరికి వాళ్ళు ట్రై చేసుకోవాలి. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, మళ్ళీ లంచ్ అయిపోయింది, అలా కాకుండా మళ్ళీ ఆకలి రాని చూద్దాం అని ట్రై చేయాలి. తింటే ఒక పని అయిపోద్ది కదా అని తింటుంటారు చాలామంది. సో ఒక్కరోజు మనం ఇందులోనే బతకాలి కాబట్టి కొంచెం ఆ ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. సో పొద్దున్న బ్రేక్ఫాస్ట్ సపోజ్ 8 o'clockకి తింటే నాకు మళ్ళీ ఆకలి ఎప్పుడు ఇస్తుంది అని చెక్ చేసుకోవాలి. సో సపోజ్ 2 o'clock 1:30కి ఆకలేస్తుంది అనుకో. సో యువర్ విండో ఇస్ ఒక 6 hours నీకు ఆకలేస్తుంది. ఓకే, అదొక ఆస్పెక్ట్ తెలుస్తుంది మనకి. ఒక్కోసారి హెవీగా మనకి ఏదైనా ఆయిలీ ఫుడ్ కానీ, పొద్దునే మనకి ఇప్పుడు బాగా మసాలా ఫుడ్ అలాంటివి తిన్నామనుకో, అలా తిన్నప్పుడు ఎంతసేపు పడుతుంది? ఆకుకూరలు కానీ, లీఫీ వెజిటబుల్స్ కానీ, లేకపోతే ఎనీథింగ్ హెల్దీగా లైట్గా డైరెక్ట్ ఫ్రమ్ ద ప్లాంట్ సోర్స్ తిన్నామనుకో ఎంతసేపు పడుతుంది? ఇది ఒక్కొక్క రకం తింటూ మనకి ఎలాగ అరుగుతోంది, ఎలా జరుగుతోంది, ఏమవుతోంది, దానివల్ల నాకు లేజీ అవుతున్నానా, లెథార్జీ అవుతున్నానా, వీక్ అవుతున్నానా, అది తిన్నాక అట్లా కూర్చోవాలనిపిస్తుంది అనేటట్టుకున్నామంటే ఏదో డిఫరెన్స్ ఉంది. సో అలాగా ప్రాణిక్ ఫుడ్స్ అని, నాన్ ప్రాణిక్ ఫుడ్స్ అని ఉంటాయి. అంటే మన ప్రాణముకి హెల్ప్ చేసేవి. తిన్నాక ఆయాసం అని వస్తే అంత తింటారు కొంతమంది. ఓకే, కదలలేక అట్లా కూర్చుండిపోతారు, భుక్తాయాసం అంటారు. తిన్నాక ఆయాసం వచ్చేటట్టు. అలా తింటున్నామా చెక్ చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు. ఓకే, కొంతమంది ఫుడీస్ ఉంటారు, దే లైక్ టు ఈట్. సో దాన్ని ఎలా నాకు తినచ్చు, ఎలా ప్రాసెస్డ్గా తినచ్చు అన్నది మన జీవితంలో మన తిండిని మనం అనలైజ్ చేసుకోగలగాలి. ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, మనం అనలైజ్ చేసుకోవాలంటే జనం ఏం చేస్తారు, వాళ్ళ తింటున్నారు, అలా తింటే మనకు సెట్ అయ్యిద్ది అని చెప్పేసి వాళ్ళని చూసి ఫాలో అవడం చేస్తూ ఉంటారు. నేను అదే అందుకే ఫస్ట్ అదే ఎత్తుకున్నా, నాకు తెలిసి ఇలా వస్తుందని చెప్పి. ఫస్ట్ నేను చెప్పేది మీ తిండి మీరు అనాలిసిస్ చేసుకోగలగాలి. నార్మల్గా సైన్స్ ఇప్పుడు డెవలప్ అవుతుంది కాబట్టి అన్ని విటమిన్స్ వచ్చాయా, మినరల్స్ వచ్చాయా, న్యూట్రియంట్స్ వచ్చాయా, ఒక హెల్దీ కార్బ్స్, ప్రోటీన్స్, ఇలా అన్నీ వచ్చాయా అని చెక్ చేసుకోవడం మంచి అలవాటు. అలా లేకపోయినా మీకు ఒక ఫండమెంటల్ రూల్ చెప్తా. మన శరీరము మన ఫుడ్లోంచి అన్నీ కావాల్సినవి ఎక్స్ట్రాక్ట్ చేసుకుని చెత్త అంతా బయటకు వేస్తుంది. అది బాడీస్ నేచర్. మనం ఎలాంటి ఆహారం తిన్నా, ఇప్పుడు పన్నీర్ తింటే బాడీ పన్నీర్ అని గుర్తుపట్టదు. అందులోంచి ప్రోటీన్లు ఏంటి నేను ఏరుకోవాల్సినవి, అందులోంచి కార్బ్స్ ఏంటి నేను ఏరుకోవాల్సినవి అనే చూసుకుంటుంది. సో బాడీస్ టెండెన్సీ, నువ్వు ఏది తిన్నా, ఏ కొత్త పేర్లతో డిష్ తిన్నా, ఓకే,
దానికి తగ్గ బాడీ మాత్రం సేమ్ అదే స్ట్రక్చర్లో ఉంది. నీకు లోపలికి వెళ్ళగానే పెప్సిన్ ప్రొడ్యూస్ అవుతుంది, నీకు నోట్లో ఉండగానే టైలిన్ ప్రొడ్యూస్ అవుతుంది, నీకు అలాగా అన్ని రకాలుగాను అది దానికి దాని కావాల్సినట్టు ప్రాసెస్ తీసుకుంటుంది. చేసుకుంటుంది. ఉమ్, సో దాన్ని మార్చలేవు, బట్ దానికి కెమికల్స్తో కొట్టి 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 పాడు చేయకుండా ఉండేటట్టు Hmm. న్యాచురల్గా పాసిబుల్ అయినవి తినండి. ఓకే. అండ్ నిజంగా చెప్తున్నాను, మనము స్వాదిష్టాన దాంట్లో కూడా చెప్తాను నేను, ఇష్టమైన ఫుడ్ తినని వాడు వీక్ అయిపోతాడు తొందరగా. ఉమ్, సో ఇష్టంగా తినండి, అలా అని టేస్ట్ ఉండకూడదు, చప్పగా ఉండాలి కాదు. ఓకే. ఇష్టమైన ఫుడ్ తింటూ ఉమ్, లిమిట్లో తినగలగడమే స్థితప్రజ్ఞత. ఇష్టమైన ఫుడ్ ఇక్కడ ఇది మెయిన్. ఎందుకంటే అసలు ఖచ్చితంగా తినాలి. ఓకే తినేద్దాం అన్నట్టు ఏదో కష్టపడి తింటా ఉంటారు. నేను ఇది చెప్తుంటాను చాలా మందికి, ఐసీయూలో జాయిన్ అయిన వాళ్ళు ఎక్కువ టైం ఐసీయూలో ఉండిపోతుంటారు. ఎందుకు అంటే వాళ్ళకి అక్కడ ఫుడ్ కట్ చేస్తారు. ఉమ్, ఓకే, ఇష్టమైన ఫుడ్ తినకపోయేసరికి మనం ఏదో కోల్పోతున్నాం అనే ఫీలింగ్లో బ్రతుకుతుంటాం. ఓకే. ఓకే, ఉమ్, సో అందుకని డెఫినెట్లీ ఇష్టమైన ఆహారము తినండి. డైట్ అని చెప్పి ఇష్టం లేనిది తినొద్దు. ఆ డైట్ కూడా మీకు ఇష్టమైనట్టు ప్రిపేర్ చేసుకొని తినండి. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఓకే, ఇది సెకండ్ పాయింట్. నేను ఇంకొక వన్ ఫర్దర్ స్టెప్ చెప్తాను, దట్ కుక్ చేసుకోవాలి, లేకపోతే ఈ అరేంజ్మెంట్లు ఎక్కువ చేసుకునే ఉమ్, డైట్లోకి వెళ్ళద్దు. ఓకే. ఏమవుతుందంటే ఒక రోజు కష్టపడి అన్ని కట్ చేసుకుని అవి చేసుకుని మసాలా వేసుకుని ఫోటో కోసం ఇన్స్టా కోసం చేస్తాం. ఉమ్, రోజు అది చెయ్యలేము, ట్రూ. సో మానేస్తారు తొందరగా. ఉమ్, సో మేక్ ఇట్ ఈజీ. మీకు హెల్దీ ఫుడ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు ఓకే. అనే ఒక ప్యాటర్న్లోకి వెళ్ళండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. రైట్. నాకు నెక్స్ట్ ఇమీడియట్ వస్తుంది క్వశ్చన్, కొంతమంది అది కూడా చెయ్యలేరు. అవును, ఎందుకంటే Okay. ప్రిపేర్ చేసుకునే టైం లేదు, మనకి బిజీ లైఫ్ స్కెడ్యూల్స్ ఉన్నాయి Schedules అందరికీ. ఉన్నాయంట. ఎస్. అలా ఉంటే మాత్రం లిమిట్ యువర్ డైట్. ఏది ఉన్నా తినండి. శరీరంకి తెలుసు ఇప్పుడు కొత్తగా రైస్ తినద్దు, ఆ రైసు ఈ రైసు ఎల్లో పింక్ రైస్ అని వచ్చే కానీ మన శరీరము ఏదైనా తినగలదు. నువ్వు కరెక్ట్గా కోర్స్ తినగలిగినవి ఇట్ ఈస్ మేడ్ దట్ వే. సో నేను తినగలిగింది. తినగలిగింది. మీరు చూడండి, కొంతమంది కారం అన్నం తిని కూడా గట్టిగా ఉంటారు. ఆబ్వియస్లీ. ఓకే, సో దానికేం స్పెషల్గా మనకు అక్కడి నుంచి చైనా నుంచి ఒక స్టార్ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడి నుంచి ఒక అవసరము లేదు. శరీరము గట్టిగా ఉంటుంది. ఓకే, మనం వీక్ చేయాల్సిన అవసరం లేదు దాన్ని. లేదు. ఇష్టంగా తినండి, తినేది ఏది ఉన్నా సరే ఇష్టంగా తినండి, ఓకే. అంతకు తగ్గట్టుగా పని చేసుకోండి. ఏంటి అక్కడ క్యాచ్ ఏంటి? ఇష్టంగా తిన్న తర్వాత అది అంత తీసుకోలేకపోతే ఎందుకు తీసుకోలేదు? ఇష్టంగా తినే ఫుడ్ ఖచ్చితంగా నీకు తెలిసిపోద్ది. తెలుసా, నువ్వు కొంతమందికి కర్డ్ ఇష్టం ఉండదు, పెరుగు తినరు, ఇట్లా ఏవో ఉంటాయి. అవును. శరీరం ఒప్పుకోవట్లేదు, నీకు తెలిసిపోతుంది. అది బలవంత పెట్టి నోట్లోకి కుక్కుకోవద్దు. వద్దు, అవసరం లేదు. నీకు నీ శరీరానికి పడనివి వదిలిపెట్టే, ఏం కాదు. శరీరానికి పడేవేమో చూసుకుని వాటిలో స్టార్ట్ చేయి. లిమిటెడ్గా తినడం అవసరం అంటే లిమిటెడే. ఎప్పుడు నేను చెప్పాక 2 పిడికెళ్ళు నీకు ఇంకా తినగలను అన్నప్పుడు ఆపేయాలి. ఓకే. పిడికెళ్ళు, నాట్ ఈవెన్ ముద్దలు. పిడికెళ్ళి 2 పిడికెలు తినకముందే. పిల్లలు కూడా కడుపు నిండా తిన్నానా అంటారు. కడుపు నిండా తిన్నానా అంటే అనారోగ్యం తీసుకొస్తుంది. కడుపు నిండా తినకూడదు, ఎప్పుడు కొంచెం గ్యాప్ ఉంచుకొని తినండి. నా మాటగా ట్రై చేయండి కదా, కొంచెం గ్యాప్ ఉంచండి. ట్రై చేసి చూడండి. ఇష్టమైనది తినండి, ఇదే తినండి అని చెప్పట్లేదు. ఇష్టమైన తినండి, కొంచెం గ్యాప్ ఇచ్చుకోండి. ఓకే. ఓకే, ఇదొక లెక్క. దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్, బాడీలో సిస్టమ్ని అబ్జర్వ్ చేస్తే అగ్ని, జఠరాగ్ని మనము తినేటప్పుడు కూడా ఆ అగ్నికి ఆహుతి చేస్తున్నట్టు, మనకి యజ్ఞము చేస్తున్నట్టు మన లోపల అగ్నిని మనం తినే ఫుడ్ని అలా అగ్నికి ఆహుతిస్తున్నట్టుగా తినాలి. ఓకే. ఓకే, ఎలా తినాలంటే ఒక పొజిషన్లో కూర్చుని, పోనీ ఎక్కడైనా బుఫేకి వెళ్ళావు ఎప్పుడైనా అంటే ఓకే, అది అర్థం చేసుకోవచ్చు, ఫంక్షన్స్లో పార్టీస్లో చేసుకోవచ్చు. బట్ ఇంట్లో ఉండి చేసుకోగలిగితే మాత్రం ఒక చోట కూర్చుని, నో డిస్ట్రాక్షన్స్, ఫోన్స్ అవన్నీ పక్కన పెట్టి ఒక యజ్ఞము చేస్తున్నట్టుగా తినగలగాలి ఫుడ్. 10 minutes అయినా 5 minutes అయినా అట్లా పీస్ఫుల్గా తింటే యు ఆర్ యాక్చువల్లీ అక్నాలెడ్జింగ్ లైఫ్. ఈ జీవితాన్ని నేను ఎస్ అని టిక్కు కొడుతున్నా. ఫాస్ట్గా తింటా ఉంటారు కొంతమంది, టైం లేదు మనకి. దట్ ఈస్ ఇట్. వాళ్ళ అన్ని రోగాలకి వెల్కమింగే. ఫాస్ట్గా తినడం కూడా రాంగే. ఫాస్ట్గా గొప్పకొని తినేస్తారు. వాడు పక్కన ప్లేట్లో అయిపోతుందేమో అని వీళ్ళు తొందర తింటుంటారు. జోక్గా చెప్తున్నా కానీ, బట్ కొంతమంది ఫాస్ట్గా తింటారు, ఉన్నది నమలకుండానే మింగేస్తుంటారు. ఓకే, విచ్ ఇస్ అగైన్ ప్రాబ్లమాటిక్. ఓకే. క్విక్గా తినగలగాలి, హడావిడిగా కాకుండా తినగలగాలి. అలా కూర్చుని ఒక ముద్ద నోట్లో పెట్టుకుని టీవీ చూస్తూ
అది కాదు మనం చెప్పే పర్పస్. సో కొంచెం ఆ కనెక్టివిటీ తెచ్చుకొని జస్ట్ విత్ ద ఫుడ్ స్టే విత్ ఓకే ఉండగలగాలి. లిమిట్. బట్ అది ఎంత ఈజీ అయితే అంత మంచిది. ఓకే, ఓకే ఆ ప్రాక్టీస్ చేసుకోవడం ఆ మైండ్ఫుల్ ఈటింగ్ లీడ్స్ టు మైండ్ఫుల్ స్లీప్ అని చెప్పుకున్నాం కదా, గుడ్ నైట్ వస్తున్నా స్లీప్. అక్కడికి వస్తాం. సో ఒకవేళ మనం స్లీప్కి దానికి అనుసంధానం చేస్తే స్లీపే కాదండి, ఎంటైర్ డే ఈజ్ డిక్టేటెడ్ బై యువర్ ఫుడ్. సో ఫుడ్ బాగా మంచిగా హెల్తీగా తీసుకున్నప్పుడు 2 ఫ్యాక్టర్స్లోనూ ఉంటాం. ఫస్ట్ ఏమో మనకి ఎనర్జీ ఇవ్వాలి. ఓకే. తినే ఆహారము నాకు శక్తిగా మారి నాకు ఎనర్జీ ఇవ్వాలి. ఎందుకంటే అదే రక్తముగా, అదే మాంసముగా, అదే మజ్జగా, అదే అన్ని రకాలుగా ధాతువులుగా మారుతుంది ఫుడ్. ఓకే. సో అందుకని ఆ ఫుడ్ని కొంచెం అంత పవిత్రంగాను, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ టెంపుల్, మై బాడీ ఈజ్ ఎ టెంపుల్ అండ్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ టు సస్టైన్ దిస్ లైఫ్ ఫోర్స్ అన్నట్టుగానే తినండి. మరి సరిపడా తినకపోతే ఆ గ్యాప్ ఉండిపోయి జనాలకి ఏంటి, ఇంకా వెంటనే ఆకలేయడమో లేకపోతే ఎగ్జాక్ట్లీ కడుపు ఇక్కడ ఉంది, ఇక్కడ దాకా వద్దు, ఇది కడుపు కాదు అన్నది నా మీనింగ్. సో గ్యాప్ ఉండాలి. ఓకే. ఓకే అప్పుడే డైజెస్ట్ అవుతుంది. ఇక్కడ ఒక స్పింక్టర్ ఉంటుంది, ఆ స్పింక్టర్ కరెక్ట్గా క్లోజ్ కాకపోతే అంత తేన్పుల్లాగా బయటకు వచ్చి మొత్తం ఇది కాల్చి ఇబ్బంది పడతారు, తర్వాత ఇబ్బంది పడతారు, యాసిడిక్ బర్న్స్ అవుతాయి, ఇబ్బంది పడతారు. సో అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చుకోండి. తొందర మళ్ళీ తినచ్చు, రేపు పొద్దున తొందర ఏం లేదు, ఎక్కడికి పోము, ఓకే. తినచ్చు. సో అది గుర్తుపెట్టుకోవాలి. గోని సంచిలోకి ఇట్లా బియ్యం తోసినట్టు మనం లోపలికి తోసుకోవద్దు. ఓకే అంటే ఈసారి తిన్నప్పుడల్లా గుర్తుకొస్తుంది, అనవసరంగా అన్నాడు ఈ మాట వీడు అని చెప్పి గుర్తుకొచ్చైనా అట్లీస్ట్ ఆపుతారు కదా. సో అంత తినద్దు. నేను చూసాను చాలా మందిని ఫ్యామిలీ ప్యాక్ లేపుతారా అని. నా ఫ్రెండ్స్ జన్ చెప్తాను, లేపకండి రా, అట్లాగే మిమ్మల్ని లేపేస్తుంది, లేపకుండా అలా మిమ్మల్ని అది లేపేస్తుంది. అంత తినద్దు, ఓకే. లిమిటెడ్. ఓకే ఒక ఆయన ఇట్లా బాటిల్ ఇట్లా ఎత్తుతాడు, ఇట్లా తాగేస్తాడంట. ఓకే అసలు బాటిల్ ఎత్తితే దించను సార్ అన్నాడు. వద్దు బాబు అట్లా లేపద్దు, నేను దించేస్తా, చాలా కష్టం అవుతుంది. లోవర్ ఇట్, లిమిట్ ఇట్. ఓకే చాలా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ నిజంగా నిద్రకి సంబంధించినైతే మనకి రాత్రిపూట ఎక్కువ అలాంటి పులుపు రకమైన ఫుడ్ తినకుండా నైట్ కనుక కొంచెం 2 hours గ్యాప్ పెట్టి మంచిగా ఊపిరి తీసుకోగలిగి ఫ్లాట్గా పడుకొని చేతులు పైకి పెట్టి పడుకుంటే తిన్న ఆహారము నీ శరీరానికి పట్టి మంచి నిద్ర పడుతుంది. ఓకే. ఎంత డెవలప్ అయ్యామంటే మనుషులము అల్టిమేట్లీ ఎలా తినాలి, ఎలా నిద్రపోవాలి చెప్పుకోవాల్సిన స్టేజ్కి వచ్చేసాం. నిజము కూడా అది. ఇంతనే ఇలా పడుకోగానే నిద్ర వస్తుందండి అనేవాడు కదా డబ్బున్నవాడు, ఆర్ పేరున్నవాడు, పలుకుబడి ఉన్నవాడు, అదృష్టవంతుడు. ఈ మధ్య కాలంలో ఈ 6 గంటలకు మీరు తినడం పూర్తిగా ఆపేయండి, మీ బాడీ హెల్దీగా ఉంటుంది అంతే. అబ్సల్యూట్లీ అండి. సర్కేడియన్ మనము సూర్యుడిని చూసి అన్నీ తిరుగుతాయండి, మనుషులమే తిరగడం మానేసాం. పొద్దున సూర్యోదయం అవ్వగానే స్టార్ట్ చేసిన మన లైఫ్ సూర్యాస్తమయం అవ్వగానే డల్ అయిపోవాలి. ఓకే. ఇది రెగ్యులర్గా చెప్తుంటా నేను. ఫీమేల్స్ అందరికీ సైకిల్స్ ఎలా అయితే 28 daysకి వస్తుందో అలా మేల్స్ అందరికీ సాయంత్రం 4 కాగానే సైకిల్ డౌన్ అయిపోతుంది. నిజమది ఎవ్రీడే సైకిల్స్. సో అందుకని మ్యాన్ కూడా పొద్దునే లేచి మంచిగా వర్కౌట్ చేసుకునే ఇక్కడ పురుష అంటే అబ్బాయినే కాదు, అబ్బాయి అమ్మాయి మనుషులు ఎవరైనా సరే పొద్దున సూర్యుడితో పాటు జీవితం స్టార్ట్ కావాలి. సూర్యాస్తం అవ్వగానే లైట్ అయిపోవాలి స్లోగా. కానీ నైటే తినడం మొదలు పెడతారు మన వాళ్ళు, నైట్ లైఫ్, పార్టీ లైఫ్. అండ్ వాళ్ళని ఒక్కసారి రికార్డ్ చేయాలి. అలాంటి వాళ్ళని ఫాలో అప్ చేసుకుంటే ఎంత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో. హెల్త్ ప్రాబ్లం డైరెక్ట్గా పోనీ కడుపు నొప్పి, కాలు నొప్పి ఉన్నా ఓకే, మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది, గొడవలు పడతారు, కొట్లాడతారు, రాంగ్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళిపోతారు, వాళ్ళకి తెలియదు, హడావిడి, కంగారు, ఫోకస్ చేయలేరు ఒక పని మీద. బట్ ఒక రియల్ సైడ్ మాట్లాడుకుంటే నిజంగానే 6 గంటలకు మనం డిన్నర్ ఫినిష్ చేయగలమా అంటే 7 గంటలకు ఆఫీస్ అయిపోయి ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. దే కాంట్ ఫినిష్ ద డిన్నర్ బై 6 PM. డిన్నర్ అంటే ఎక్కడైనా చేయండి, ఓకే, ప్లాన్ చేసుకోండి. సి లైఫ్లో సో మెనీ థింగ్స్ ఉన్నా ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకోండి, ఏం కాదు. 6:30, 7 o'clockకి తినేసేయండి మ్యాక్సిమం. మనకి ఇక్కడ హైదరాబాద్లో 6:45 అయిందనుకోండి సూర్యాస్తమయం. సో 6:45 to 6:30 to 6:45 మధ్యలో నేను హెల్దీగా ఒక బాక్స్ మంచిగా తినేస్తా. దట్స్ ఇట్. ఇంకా నైట్ అంతా కూడా నేను వాటర్ సిప్ చేస్తా, కావాలంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకుని సిప్ చేస్తా. మధ్యరాత్రి ఆకలేస్తే అందుకే మధ్యరాత్రి వరకు మేల్కోవద్దు, మేల్కుంటే ఆకలేస్తుంది. ఓకే. సో హాయిగా పడుకుంటే
మెలుకున్న వాళ్ళకి ఆకలి. మీరు చూడండి, నైట్ టైం క్రేవింగ్స్ వచ్చేవాళ్ళు, మెడుకున్న వాళ్ళకి ఆకలి. నైట్ క్రేవింగ్ వస్తుందంటే నువ్వు రోజంతట్లో ప్రోటీన్ డెఫిషియన్సీ అయిపోయింది. ఓకే. ప్రోటీన్ గనక కరెక్ట్గా తీసుకుంటే నీకు నైట్ టైం ఆకలి వేయడం తగ్గుతుంది. ఓకే, అలా ట్రై చేయండి. సో నీకు నిద్ర ఫుడ్తో లింక్ అవుతుంది. ది అదర్ ఆస్పెక్ట్ ఈస్ నీ ఎమోషన్స్. వాట్ ఎవర్ యు ఆర్ ఈటింగ్ నీ ఎమోషన్స్గా మారుతాయి, బికాస్ దట్ ఈస్ వాట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఎమోషన్స్గా మారుతాయి. కొంతమందికి బై జెనెటికల్గానో లేకపోతే కొంత కంట్రోల్ ఉండో డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటే ఓకే, లేకపోతే మాత్రం యూ కీప్ సఫరింగ్. ఓకే, సో అందుకని నీ ఫుడ్ని నియంత్రణ చేయండి. ఏ ఫుడ్ తినాలి కాదు, నువ్వు ఆలోచించుకో. నువ్వు ఏ ఫుడ్ తిన్నా సరే లిమిట్లో పెట్టు, కొంచెం డిస్టెన్స్ పెట్టు, అది నీకు పడుతుందా లేదా చూసి చెక్ చేసుకో. ఎంతసేపట్లో డైజెస్ట్ అవుతుందో చూడు. మొత్తం డైజెస్ట్ అయ్యాకే నెక్స్ట్ ఫుడ్ పడని. నీకు ఆకలి అనే ఒక బేసిక్ ఫోర్స్ వస్తుంది, అప్పుడు దాహం అనే ఒక బేసిక్ ఫోర్స్ వస్తుంది, తాగు నీళ్లు మంచిగా. ఆకలి అనే దోశ వస్తుంది, ఆ ఆకలి వచ్చినప్పుడు తిను, అప్పుడు నీ శరీరం కరెక్ట్గా వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఆకలి వేస్తుందేమో అని చెప్పి తిన్నాం, దాహం వేస్తుందేమో అని ముందే లీటర్లు మేము చిన్నప్పుడు ఉపవాసాలు చేసేవాళ్ళం. ఉపవాసం చేసే ముందు రోజే అమ్మో రేపు ఉపవాసం ఈరోజు కదా. సో అలాగా రేపటి కోసం ఈరోజు తినేయకుండా లిమిట్లో పెట్టుకుంటే హెల్దీ ఉంటారు అని నాకు అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.